మాస్టర్ గారికి, విఆర్పి ఆనంద్ అన్నయ్యకు, గ్రామస్తులకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేనైతే మాస్టర్ గారి గురించి చాలా సందర్భాల్లో ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి మీటింగ్స్లో నేనైతే హాజరైనటువంటి ఆ గడియల్లో మాత్రం ప్రత్యేకించి ఈ స్కూల్ కోసం మన మధ్య ఉన్నటువంటి మనకు సుపరిచితులు అందరితో కలిసిమెలిసి ఉండి పిల్లలకు అర్థమయ్యే రీతిగా వాళ్ళు ఒక షార్ప్గా ఒక బాణముగా తయారవడానికి కారకులైనటువంటి విలియం కేరీ మాస్టర్ గురించి చెబుతుంటాను. ఒకసారి అయితే మాస్టర్ గారు ఉన్నారు, కించమండ హై స్కూల్లో మమ్మల్ని ఇన్వైట్ చేసినప్పుడు సైన్స్ ఫేర్ జరిగినప్పుడు డైరెక్ట్గా అందరూ ఉన్నారు. ఈ స్కూల్ గురించి చెబితే మిగతా టీచర్స్ ఆశ్చర్యపోయారు. నిజంగా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను, ఈ గ్రామస్తుల యొక్క అదృష్టం అనుకోవాలి ఇలాంటి మాస్టర్ ఉండడం. నేను ఒక 2-3 సార్లు మామూలుగా ఈ ఊర్లో వస్తే మాస్టర్ గారేమో ప్రత్యేకించి స్కూల్లో పిలిచేవారు. ఆప్యాయతగా పిలిచి అడగండి తమ్ముడు పర్లేదు అని అడిగేవారు. నేను కూడాను పిల్లలకు అడిగితే ఏది కూడాను తప్పుగా చెప్పడం అనేది నేను గమనించలేదు. టేబుల్స్ కావచ్చు, కూడికలు, తీసివేతలు, తెలుగు చదవడము, ఆ ఉచ్చారణ కావచ్చు, అన్నిటిలో నాకైతే చాలా నచ్చింది. నేను అప్పుడు అనుకున్నాను, మన పంచాయతీలో అన్ని గ్రామాల్లో కూడాను ఇదే రీతిగా ఉంటే చాలా బాగుంటుంది అనుకున్నాను. నిజంగా నేను మొన్న రిటైర్డ్ ఫంక్షన్ అని వినేసరికి నాకు కొంత బాధ అనిపించింది. నిజంగా విలియం కేరీ మాస్టర్ గారు చేసినటువంటి సేవ మరపురానిది. గ్రామానికి తన సర్వీసులో ఎంతో మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించున్నారు. కానీ కళ్ళారా మేము చూసింది, విన్నది ఈరోజు ఆయనకు పొగడటం కాదు, కానీ 100% ఈరోజు నిర్వహింపబడేటువంటి కార్యక్రమానికి సన్మాన గ్రహీతకు సంపూర్ణంగా అర్హులు. నేనైతే ఆ మాస్టర్ గారి గురించి మిగతా మాస్టర్స్తో కూడా చెప్తుంటాను. నిజంగా అలాంటి మాస్టర్ మన పంచాయతీలో పనిచేయడము